మీడియా కవరేజ్ లేదు సాయి గారు, మీడియా కవరేజ్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ నిర్వహిస్తుంటే 5 నిమిషాలు కూడా లైవ్ ఇవ్వాలి మీడియా. చాలా ప్రముఖ ఛానల్లో అసలు లైవ్ ఉన్నటువంటి పరిస్థితి, అసలు కవరేజ్ లేదు 1000 కిలోమీటర్ల దాకా. పబ్లిక్ లో వచ్చినటువంటి రెస్పాన్స్ ని బట్టి తప్పక టీఆర్పీ రేటింగ్ కోసం 1000 కిలోమీటర్లు దాటినాక ప్రతి బహిరంగ సభని అరగంట కాదు 40 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన లైవ్ ఇచ్చినటువంటి ఛానల్స్. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే 2019లో మేము అధికారంలోకి రాగానే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉత్తరాంధ్ర మంత్రి, రాయలసీమ మంత్రి, ఏదైతే కోస్తా ఆంధ్రాకి అది ఈస్ట్ గోదావరి గోదావరి జిల్లాల ఎంపీ, వీళ్ళందరి దగ్గర వాళ్ళ దగ్గర 20 మంది, వీళ్ళ దగ్గర 30 మంది, రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 360 అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు రేపు జైలుకి వెళ్తున్నారు, నెక్స్ట్ సీఎం ఎవరైనా క్వశ్చన్ మార్కులు పెట్టి డిబేట్లు కండక్ట్ చేశారు. పెద్ద పెద్ద హెడ్డింగ్లు పేపర్లో ఇదే ఈనాడు జ్యోతి. జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు పిలిచింది, ఆయన వెళ్తలేదు, అటెండ్ అవ్వట్లేదు, జైలుకి వెళ్ళబోతా ఉన్నాడు. వెళ్తే వాట్ నెక్స్ట్ సీఎం ఎవరు? విజయమ్మ క్వశ్చన్ మార్క్, భారత క్వశ్చన్ మార్క్. అప్పటికి ఇంకా షర్మిల గారు పార్టీ పెట్టాల, అప్పటికి మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఇలాంటి కథనాలు రాసి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం వేధిస్తా ఉంటే నిజంగా ఒంటరిగా స్థాయి గారు మాకు ఒక మీడియా సాక్షి, అది తప్ప మాకు వేరే మీడియా లేదు. అయినా కూడా ఎవరైతే న్యూట్రల్ గా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు మరికొంతమంది ఎవరో ఉన్నటువంటి వాస్తవాలు, మేము తప్పులు చేసినా మీరు ఎస్ ఇది తప్పు, దాంట్లో పలానా ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని మీరు ఎండగట్టిన దాఖలాలు ఉన్నాయి, మా ప్రభుత్వం కరెక్ట్ చెప్పినప్పుడు కరెక్ట్ అని దాఖలాలు ఉన్నాయి. అయినా మీలాంటి వాళ్ళ మీద కూడా ముద్రలు వేసారు, ఇది సెకండరీ, దాన్ని వదిలేద్దాం. సో ఈ అన్ని దాంట్లో చూస్తే ఇప్పుడు చూడండి, ఎన్నికలు ఇంకొక 6 నెలలు కూడా లేవు, రేపు ఏప్రిల్లో రాబోతా ఉన్నాయి. దీంట్లో నిన్నటిదాకా పక్కన తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అని షర్మిల గారు పెడితే, ఆ షర్మిల గారు పెట్టినటువంటి పార్టీ మీద ఎస్ షర్మిల గారు పక్క రాష్ట్రం వెళ్ళిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని వదిలేశాడు. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ లో జాయిన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా షర్మిల గారు వస్తున్నారు. కొన్ని ఛానల్ చూశాను సార్, తమ్నెల్స్ అయితే కాబోయే ముఖ్యమంత్రి షర్మిల భారీ కాన్వాయ్గా కడప ఎయిర్పోర్ట్ కని పెట్టారు సార్ మొన్న. ఇది తెలుగుదేశం ఎల్లో మీడియా ఛానల్స్ లో చూసిన తమ్నెల్స్. అరే నాకు అర్థం కావట్లేదు, చంద్రబాబు నాయుడు కోసం మీరు పనిచేస్తా, మళ్ళీ పాపం ఈ యూటర్న్ తిరిగి అమ్మంటే షర్మిల గారి కోసం పనిచేస్తా ఉంటే ఎవరి కోసం ఏ విధంగా మీరు బుర్ర చల్లే ప్రయత్నం చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక చిన్న యూట్యూబ్ నడుపుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే రోడ్డు మీద ఎవరైతే పోయేటటువంటి ఒక వ్యక్తి కావచ్చు, లేదంటే మా పార్టీ దగ్గర పనిచేసిన ఒక ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే మా దగ్గర డబ్బులు తీసుకొని పనిచేసిన వ్యూహకర్త కావచ్చు, వాళ్ళు అవతల డబ్బులు ఇస్తే వెళ్ళిపోయినా మా పార్టీ పని అయిపోయినట్టే. మా దగ్గర మేము సీట్ లేదన్నా, మీరు పార్టీకి పనిచేస్తే మీకు సముచిత స్థానం ఉంటుంది, మీరు పార్టీ కోసం వర్క్ చేయండి అన్నా, నేను పోయినసారి మీకు అవకాశం